యూపీఎస్సీకి కొత్త చైర్మన్ అపాయింట్ అయ్యారు. ఫార్మర్ డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఈ దిశగా డిఓపిటి వాళ్ళు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈయన ఇంతకుముందు కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి, 1985 బ్యాచ్. చాలా పెద్ద పెద్ద ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్లో ఈయన కీలక పాత్ర పోషించారు. అజయ్ కుమార్ గారు చాలా సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్ అనమాట. డిఫెన్స్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ఆయన ముఖ్యంగా డిఫెన్స్లో రిఫార్మ్స్, ప్రక్షాళనలు తీసుకురావడం కోసం చాలా కృషి చేశారు. ముఖ్యంగా అప్పట్లో సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఈ వ్యవస్థను క్రియేట్ చేయడం కోసం, అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్, అగ్నివీర్ స్కీమ్, చాలామంది చాలా సంవత్సరాల పాటు డిస్కస్ చేసిన స్కీమ్ అగ్నివీర్ స్కీమ్, అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కార్పొరేటైజేషన్ చేయడం కోసం, ఇవన్నీ కూడా ఆయన చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అంతేకాదు డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్స్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీలో ఆయన చాలా సంవత్సరాలు పనిచేశారు. దానిలో యూపీఐ, ఆధార్ కార్డ్, మైగవ్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఇలాంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారనమాట. ప్రత్యేకంగా నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2012 రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇకపోతే యూపీఎస్సీ చైర్మన్ చాలా కీలకమైన పదవి అనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 316 క్లాస్ 2 ప్రకారం యూపీఎస్సీ చైర్మన్ అపాయింట్ అవుతారు. అదేవిధంగా యూపీఎస్సీకి సంబంధించి 1969 రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రకారం ఈయన కండిషన్స్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. ఈయన 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా యూపీఎస్సీ చైర్మన్గా వ్యవహరిస్తారు. అంటే దాదాపు అక్టోబర్ 2027 వరకు కూడా ఈయన యూపీఎస్సీ చైర్మన్గా ఉంటారు. వచ్చే 2 సంవత్సరాల పదవీ కాలంలో ఈయన యూపీఎస్సీలో కూడా కీలకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో అనేక వ్యవస్థల్లో అంచెలంచెలుగా ఎదిగిన అనేక వ్యవస్థలో ప్రక్షాళన కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి యూపీఎస్సీలో కూడా యూపీఎస్సీ సిలబస్ కానీ, యూపీఎస్సీ సంబంధించిన అంశాల్లో కానీ ఈయన ప్రక్షాళన తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గురించి తెలియజేస్తోంది. ఈ మొత్తం ఆర్టికల్స్ కూడా మనకు తెలుసు. ఇవన్నీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తున్నాయి. వీటితో పాటు పబ్లిక్ సర్వీసెస్ కమిషన్స్ అనేవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. యూపీఎస్సీ చైర్మన్ మెంబర్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. అదేవిధంగా స్టేట్ లెవెల్లో అంటే ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ ఈ చైర్మన్ మెంబర్స్ని అపాయింట్ చేసేది గవర్నర్. అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ మెంబర్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ వీళ్ళని తొలగించాలంటే మాత్రం సుప్రీంకోర్టు ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అని చెప్పి తేల్చాలన్నమాట. ఆ తర్వాత ప్రెసిడెంట్ తొలగిస్తారు. అంటే స్టేట్ లెవెల్లో తొలగించాలన్నా ప్రెసిడెంటే తొలగించగలరు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని, చైర్మన్స్ని. కేవలం గవర్నర్ సస్పెండ్ మాత్రమే చేయగలరు అనమాట స్టేట్ లెవెల్లో. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్కి ఇండిపెండెన్స్ ఉండాలి, స్వతంత్రంగా పనిచేయాలి, ఫ్రీ అండ్ ఫెయిర్గా పనిచేయాలని చెప్పి రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అంతేకాదు యూపీఎస్సీ చైర్మన్ మెంబర్స్, స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ వీళ్ళు కనీసం దానిలో సగం మంది 10 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసి ఉండాలన్నమాట. అంటే ప్రభుత్వంలో పనిచేసిన అర్హత కలిగి ఉండాలి, ఆ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలన్నమాట. దాంతోపాటు యూపీఎస్సీ చైర్మన్గా రిటైర్ అయిన తర్వాత భవిష్యత్తులో ఇంకే పదవి చేపట్టే అవకాశం కూడా లేదు.